సార్ మీ పేరు? శ్రీనివాసరెడ్డి. ఓకే సార్, ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నచ్చిందా? వచ్చింది. ఓకే, మీరు ఫుల్ సాటిస్ఫై. చెప్పండి కొన్ని అంటే ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాడో మీకు 6 గ్యారెంటీలు. మాకు అన్నీ వచ్చినాయి, హ్యాపీ సంతోషం. అయితే జాబ్ క్యాలెండర్ అన్నాడు మరి. జాబ్ నేను కాదు, ముసలోడు నాకేం జాబ్ ఇస్తాడు ఆయన. విద్యార్థులు ధర్నాలు చేసి ఇస్తూనే ఉన్నాడు, అంతా హ్యాపీ సంతోషం. ఏ పడిపడినోడు మస్తు మాట్లాడతారు కానీ హ్యాపీ సంతోషం మనకైతే హ్యాపీ. మీరు రేవంత్ రెడ్డికి ఓటేస్తారు? నేను మళ్ళీ ఎప్పుడు కూడా అంతే వేస్తూనే ఉంటాను. రేవంత్ రెడ్డి ఉన్న రోజులు వేస్తున్నాడు, రేవంత్ రెడ్డికి వేస్తా. మీ మీ ఏరియా లేదు, మీ అభిప్రాయం కావాలి. లేదు సార్. నీకు డౌట్ ఉందా? నాకేం డౌట్ లేదు, రేవంత్ రెడ్డికి ఓటేస్తా. నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు. 2030 వరకు మరి రేవంత్ రెడ్డి వస్తా ఉంటారు. ఆయనే 34 దాకా మళ్ళీ టైం ఇచ్చిండు. అప్పటిగా ఆయనే రేవంత్ రెడ్డి, అప్పటిదాకా ఆయనే సీఎం. మీరు నిక్కస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలో ఉన్నారు మరి? ఏం లేదు అప్పుడు అదే అన్ని పాజిటివ్గా చెప్తున్నారు. అంటే నువ్వు చెప్తేనే ఎట్లా అంట, నువ్వు చెప్తేనే ఎట్లా అంటబ్బా. 6 గ్యారెంటీలు మేము ఒపీనియన్ ఏంటి అంత అందరు న్యాయం చేస్తున్నాడు, అందరూ అంత మన వాళ్ళు. ఓకే, రేవంత్ రెడ్డి అందరు న్యాయం చేస్తున్నాడు, అందరూ రైతు బంధు చేసిండు, అంత హ్యాపీ సంతోషం. కొంతమంది రైతు భరోసా వస్తలేదు కరెక్ట్ టైంకి అంటున్నారు. లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, నాకేం సంబంధం. అది రానోడు చేస్తాడు, అందరికి వస్తూనే ఉన్నది, మాకు వచ్చినది హ్యాపీ సంతోషం. వాడు ఏది ఆ దొంగ కాకుండా మాకేం సంబంధం. వాడు తిని రాలేదంటే మేమేం చేస్తామే, నీకు తెలుసు కదా, నువ్వు అందరూ చేస్తూనే ఉంటావు, తింటూనే ఉంటారు. కావాలా నేను శశిధర్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మనకు 2.5 ఏళ్ళు అయింది కదా. సో ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి, ఈ పనితీరు పైన? సో అలానే ఉంది, ఏం డెవలప్మెంట్ లేదు. రోడ్లు వర్షాకాలం వచ్చినప్పుడు రోడ్లు ఏం లేవు, ట్యాక్స్లు అయితే పే చేస్తున్నాం, మళ్ళీ రోడ్లు అనేవి గచ్చులు చూసినట్టు మీరు కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటారు కదా, మళ్ళీ రోడ్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అది ఓకే. గత ప్రభుత్వంలో మనకు బస్తీ దవాఖానాలు ఉన్నాయి, గుర్తుందా? వైద్యం ఉండేవి, బస్తీ దవాఖానాలలో వైద్యం చేసేవారు. సరే ఇప్పుడు ఏమైనా ఉందా అవి సిచ్యువేషన్? సో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లలో పూర్తి స్థాయిలో. మరి 6 గ్యారెంటీలు అన్నాడు కదా, సో మీరు సాటిస్ఫై అయ్యారా? ఇలా ఉంది. మనకు దాంతో ఏం సంబంధం లేదు, మన కష్టం మనం చేసుకొని మనం బతుకుతున్నాము. గవర్నమెంట్ వచ్చి రూపాయి ఇవ్వదు, ఏమి ఇవ్వదు. అయితే ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో మీకు ఎలా అనిపించింది? అంటే ఓవరాల్గా ఏమని చెప్పి? వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నాం, మన పని మనం చేసుకొని పోతున్నాం, అంతే. అట్లా కాదండి, మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యాలు ఉన్నారు కాబట్టి ఇన్ని హామీలు ఇచ్చారు కదా, మనం క్వశ్చన్ చేయొచ్చు. సో మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఓకే ఇంప్లిమెంట్ చేస్తున్నారా? చేయడం లేదు, చాలా తక్కువ అవుతుంది అంతే. అందులో మీరు ఏం గమనించారు? అదే ఏం చేయట్లేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్స్ క్యాలెండర్ లేదు. ఎవ్రీ ఇయర్ అది గ్రూప్స్ అని అంటున్నారు. అక్కడ ఆర్టీసీ క్లాస్ అశోక్ నగర్లో కూడా గొడవలు అవుతూనే ఉన్నాయి. వాళ్ళు చదివేదేదో చదువుతున్న పేరెంట్స్ని వదిలిపెట్టేసి వస్తున్నారు, చదివేదేదో చదువుతున్నారు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి జాబ్స్ లేవు, ఏం లేవు. ఏజ్ ఏమో పెరిగిపోతుందేమో, జాబులు అయితే వస్తూనే లేవు. మళ్ళీ ప్రైవేట్గా జాబులు, పార్ట్ టైమ్గా జాబులు చేసుకుంటూనే ఉన్నారు. అవి ఫీజులు రొటేషన్ చేసుకుంటూనే ఉన్నారు.